అందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ వీడియో అయితే దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒక్క లైక్, ఒక హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానండి. మీరు ఇక్కడ విజువల్ చూస్తుంటే సంతోష్ ఇంకా వారాహి నవరాత్రుల ఉద్వాసం దగ్గరే ఉన్నట్టుంది అని మీకు అనిపించవచ్చు. బట్ కనిపించేటువంటి దృశ్యం ఏదైనా చెప్పాలి అనుకునేటువంటి సమాచారం అన్నిటికీ వర్తిస్తుందన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని ఈ వీడియోలో మీ అందరికీ చూపించడం జరుగుతోంది. ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. తమ్ములో మీరు చూసినట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెడుతూ ఉంటారు, ఎలా ఓపిక, ఎలా సంతోషి, అంత అవసరమా అని కొందరు పెడతారు, లేకపోతే ఎందుకు అనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. వీటన్నిటితో పాటుగా ఒక అద్భుతమైన వ్రతాన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా నేను పీఠం ఎత్తేటప్పుడు వాటన్నిటిని ఏం చేస్తాను అనే సమాచారం మీకు ఇక్కడ ఉపయోగపడుతుందండి. కలసం పెడితే మాత్రం కలసం, ఇది ఎన్నోసార్లు చెప్పానండి, ఉద్వాసన రూపంలో స్పెషల్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. అయినా కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు డౌట్ క్లారిఫై చేసేలాగా ఇక్కడ చూపిస్తూ బాగుంటుంది కాబట్టి చెప్తున్నానండి. వారాహి నవరాత్రుల వరకే తీసుకుంటే కనుక నేను దానిపైన పీచు కొబ్బరికాయ పెట్టాను, ఒక ఎర్రని క్లాత్లో పెట్టి కట్టేస్తాను, అందులో ఉండే నీటిని ఇల్లంతా చల్లుతాను. ఆ తర్వాత తులసి కోటలో మాత్రం వెయ్యనండి, నేను తీసుకువెళ్ళి తొక్కనటువంటి మొక్కల్లో వేస్తానన్నమాట. స్నానానికి కూడా కొంచెం వేసుకుంటాను అనమాట. స్నానం చేసేటప్పుడు కూడా ఒక 2-3 డ్రాప్స్ లాగా, లేదంటే ఒక కప్పు లాగా వేసుకుంటా. ఇంకా పటాన్ని అయితే పూజా మందిరంలో నాకు స్పేస్ లేదండి, జాగ్రత్తగా అంటూ ముట్టు కింద తగలకుండా ఉండాలి కాబట్టి పైన పటాల కోసం ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ పెట్టుకొని అటక మీద నేను ఈ దేవతామూర్తుల పటాలన్నీ దాచుకుంటా. చాలా సందర్భాల్లో నేను మన వ్యూవర్స్ అందరితో లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా చెప్తూ వస్తున్నాను, ఇవన్నీ నాకు ఉపయోగపడేవే. మాకు దేవాలయం ఉంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది, నేనంటూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ నేను ఒక ఇంటి నిండా చక్కగా అమర్చుకోగలిగేంత స్పేస్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చేర్చి పెట్టుకున్నా, బ్రాస్ ఐటమ్స్ అయినా పటాలైనా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పీచు కొబ్బరికాయ ఎంతో శక్తివంతమైంది. వెంటనే నేను ఇలా ఒక ఎర్రని అదే బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను కదా, ఆ బ్లౌజ్ పీస్లోనే చుట్టేసి పైన అనేది కట్టేసుకుంటాను. ఇంటి లోపలే కడతాను, మనం ఇంటి బయట కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇంకా దాని కింద ఉండేటువంటి బియ్యాన్ని, అంటే ఆ కలసం కింద బియ్యం వేసాను కదా ప్లేట్లో, అది వంటలో వేసేసుకుంటాను అనమాట. ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఆ రోజు నాన్ వెజ్ వంటకం లేదు అనుకుంటే కనుక మనం చేసుకోవచ్చు. లేదు అంటారా, వ్రత ఫలితం దక్కడం కోసం తీసుకువెళ్ళి మనం ఇంకొక కేజీ బియ్యం అనేది యాడ్ చేసి దగ్గరలో ఉండే పండితులకు వెళ్ళి స్వయంపాక దానంగా ఇచ్చినా కూడా చాలా చాలా మంచిది. ఇంటి దగ్గర గోమాత వస్తుంది కాబట్టి గోమాతకి కాస్త బెల్లాన్ని యాడ్ చేసి ఒకసారి కడిగి ఆరబెట్టి ఆ తర్వాత తినిపిస్తే మంచిదన్నమాట. ఇలా నేను అక్కడ ఉండే ఇంకా చాలామంది కుంకుమతో అర్చన చేసి ఉంటారు. ఆ కుంకుమ మీరు పెట్టుకున్నంత పెట్టుకొని ఇంటికి ఎవరైనా వచ్చినా, మన బంధువులకైనా, ఫ్రెండ్ సర్కిల్కైనా దాని విలువ తెలిసిన వాళ్ళకి కొంచెం ప్రసాదంగా మనం పంచిపెట్టచ్చు అనమాట. ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే నేను మళ్ళీ పీఠం కిందకే వాడుతూ ఉంటానండి. లేదా ఇంటికి ఎవరైనా వచ్చినా అమ్మవారి ప్రసాదంగా చెప్పి ఇవ్వండి, అలా చెప్పి కూడా మనం తాంబూలం కింద పెట్టి ఇస్తూ ఉండొచ్చు అనమాట. ఇంకా దీపాలు ఇవన్నీ కూడా ఎలా క్లీన్ చేసేసుకున్నాను అనేటువంటిది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు చూపించడానికి పసుపు కొమ్ము, అంటే నేను దీక్ష తీసుకునేటప్పుడు చేతికి ఒక కొమ్ము కట్టుకున్నానండి. ఆ రోజు ఆ కంకణం అమ్మవారికి కూడా ఒకటి కట్టానమాట. అది కలసం చెంబుకే కట్టాను, ఆ కంకణాన్ని తీసుకొచ్చి ద్వారబంధంకి కట్టాను. అలా మా ద్వారబంధంకి చాలా కంకణాలు ఉంటాయి, ఎందుకంటే గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడల్లా కలశానికి నేను కడుతూ ఉంటానన్నమాట. సో అవి తీసుకొచ్చి ద్వారబంధానికి కడుతూ ఉంటాను. ఇవన్నీ పాజిటివిటీని నింపుతాయి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా మనం చేసుకున్న భక్తిపూర్వకమైనటువంటి పూజకు మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అండి. సో అలా ఇంకా పూలు ఇవన్నీ నిర్మాల్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎలా అయితే చేస్తానో అలానే నిర్మాల్యాన్ని కలిపేస్తానండి. చాలా దూరం వెళ్ళాలి, నేను 8-9 కిలోమీటర్స్ వెళ్ళాలి చెరువు వెతుకోవాలంటే. మాకేంటంటే కింద పెట్టేస్తే తీసుకువెళ్ళిపోతారు. మాకు ఇక్కడ ఉండే సిటీ, మా వాతావరణంలో ఉండేటువంటి కల్చర్ ప్రకారం ఏం చేయలేం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నిర్మాల్యాన్ని తీసుకువెళ్ళి పోనీ దగ్గరుండే దేవాలయాల బయట పెడదామన్నా వాళ్ళవి తీసుకువెళ్ళేది కూడా బయట రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఆ మాత్రంకి నేను ఇంటి బయట పెట్టుకున్నా సరిపోతుంది కదా, దేవాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ మనం భారం చేయడం ఎందుకు? మనకు అవకాశం లేనప్పుడు ఏం చేయలేమండి, నిర్మాల్యం అనేది అక్కడ పెట్టేయాల్సిందే అనమాట. సో ఇంకా అలా
మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి నేను. ఇంకా అమ్మవారి విగ్రహం కూడా పూజా మందిరంలో పెట్టను, నేను దాచుకుంటానండి. మళ్ళీ వారాహి నవరాత్రులు అప్పుడు తీస్తానన్నమాట. కానీ ఆ విగ్రహం నాకు కనపడేలాగా పెట్టుకుంటానన్నమాట. బ్రాస్ ఐటమ్స్ అన్నీ పెట్టుకునే చోటే పెట్టుకుంటా. రోజుకొకసారన్నా చూసుకుంటూ ఉంటానన్నమాట. అట్లా లక్ష్మీదేవి విగ్రహం పెద్దది ఉంది కదా నా దగ్గర, అవన్నీ కూడా కబోర్డ్లో ఉంటాయి, వాటి వైపు చూసుకుంటూ ఉంటా. సో ఇదంతా కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే. మనకి నవమితో నవరాత్రులు అయ్యాయనగా దశమి రోజు తీయలేదండి. ఏకాదశి పొద్దున్న, అంటే ఏకాదశి పొద్దున్నే నేను ఉద్వాసన చెప్పేసుకొని, ఉద్వాసన అంటే పీఠం అది కదిపేసుకొని అన్నీ తీసేసి క్లీనింగ్ అంతా చేసుకుంటూ, మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస్యం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మీకు నేను చాతుర్మాస్యం వ్రతం కూడా అందిస్తానండి తప్పకుండా. వ్రతము అంటే మనం ఏదో ఆచరించేయాలి 4 నెలల పాటు నిష్టగా అన్నట్టు కాదు. అసలు ఏంటి చాతుర్మాస్యం అని తెలుసుకోవాలని చాలామందికి ఉంది. ప్రత్యేకంగా నేను చిన్న చిన్న షార్ట్ రీల్స్ పెట్టినప్పుడు గోపద్మ వ్రతం, కృష్ణుడి ఆరాధన అనమాట. ఈ 4 మాసాల్లో శివకేశవుల ఆరాధన అనేది, శక్తి ఆరాధన అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది వీడియోస్ రూపంలో నేను ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాను. సో ఇవాళ ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నది ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి పొద్దున్ననమాట. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకొని ఉద్వాసన చెప్పేసి అమ్మవారికి, ఉద్వాసన అంటే యాక్చువల్గా అయితే మాత్రం నేను తాంబూలం అది ఇచ్చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఒక ప్రక్రియ గురువుగారు ఎలా చెప్పారో అలా 9th డే ఈవినింగే చేసేసానండి. శుక్రవారం మళ్ళీ దీపం, అఖండ దీపం అలాగే కంటిన్యూస్గా వెలుగుతూ ఉందన్నమాట. శనివారం పొద్దున్న నార్మల్గా తీసేశాను, అమ్మను ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని, అంతే. సో ఇంక అన్నీ తీసి చూసారుగా ఒక్కొక్కటి ఎలా చేస్తున్నానో అన్నీ చేసుకుంటూ ఒక్కొక్క పద్ధతి ప్రకారం మధ్యలో టిఫిన్లు మేనేజ్ చేసుకోవాలి, శ్రీని ట్యూషన్కి అవి తీసుకెళ్ళడం, ఇవన్నీ యాడ్ చేస్తే యాక్చువల్లీ వీడియో 2 hours వచ్చిందనమాట. దాన్ని నేను 22 నిమిషాలకి కుదించడానికి తల ప్రాణం తోక్కొచ్చిందనమాట నాకు. అంత కష్టమైంది. 2 hours స్పీడ్ వచ్చింది. దేనికి అది సపరేట్గా వేస్తూ వెళ్తూ ఉంటే పెండింగ్ వీడియోస్ చాలా ఉండిపోయాయండి. ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావాలి. మళ్ళీ మనకు పర్వదినాలు అనేవి వచ్చేస్తోంది, శ్రావణ మాసం. అవి నాకు మంచిగా మీకు కొత్త సమాచారము తెలియపరచాలి ఈసారన్నా, ఎప్పుడూ మోసగా పెట్టేలాగా ఉండకూడదు అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. అందుకే 2 hours స్పీడ్ ఈ వీడియో వచ్చినా దాన్ని 22 minutesకి కుదించి, అంతా మీరు చూసేది ఫాస్ట్ ఫార్వర్డ్లోనే అనమాట. గబా అయ్యేలాగా మీకు విజువల్స్ అయితే పెట్టి చూపిస్తూ ఉన్నాను. సో అలా మార్నింగ్ లేచినప్పటి నుంచి అన్నీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ గోపద్మ వ్రతానికి, ఏకాదశి వ్రతానికి రెండిటికి నేను సిద్ధమవుతున్నా. నిజంగా చెప్పాలంటే నాకు 7 శనివారాల వ్రతం చేయాలి అనిపించింది. ఎంత బాగా కలిసి వచ్చింది ఈసారి. ఏకాదశి, శనివారము, ఇంకా ఏవో విశేషాలు ఉన్నాయి. ఈ టైంకి అయితే మర్చిపోయాను అనమాట. మొన్న చాలా విశేషాలండి, అద్భుతంగా పడిందనమాట తొలి ఏకాదశి అయితే మాత్రము. కానీ నాకు ఇప్పుడు వచ్చేవన్నీ మాసాలు, ప్రజెంట్ ఏమో గోపద్మ వ్రతం ఒకవైపు మరీ హరిబర్రీ అయిపోతుంది. కృష్ణ ఆరాధన అయితే ఏముంది, ఆయన ఆరాధన ఏమైతే ఉంది, అండ్ ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ ఒకటి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి అది ఒక 41 daysలో అనుకున్నాను, ఇంకా అవ్వలేదన్నమాట. మధ్యలో ఆటంకం అది వచ్చింది. సో వద్దు, ఇన్నిటిని తల మీదకి ఎత్తుకొని మనం చెయ్యలేకుండా ఉండే కన్నా ఒకే ఆరాధనలో మంచిగా పెట్టుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ 16 సోమవారాలు స్టార్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ శుక్రవారం, శనివారం, మధ్యలో ఏదన్నా ఆదివారం సంకష్టహర చతుర్థి లాంటివి పడితే ఇలా 4-5 రోజులు హర్రీ బర్రీ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది అనమాట. నేను ఇలా ప్రతిదీ కూడా ముందు పర్వదినాలను ఆలోచించుకొని, కుటుంబానికి ఇబ్బంది లేకుండా, నా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా, మనం మూసగా ఒకే దీనిలో ఉండిపోయినా కూడానండి మనకి బోర్ కొట్టి అసలుకే చెయ్యాలనిపించదనమాట. ఏదైనా పక్కా ప్లానింగ్తో నీట్గా చేసుకుంటూ వెళ్ళాలండి. అది మన వల్ల అవుతుందా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. అందుకే 7 శనివారాలు అనుకొని వద్దు, నేను ఎలా అయినా మొన్ననే కదా చేశాను, స్వామివారి దర్శనం అయితే ఇంకా మిగిలింది, ఎప్పుడు రప్పించుకుంటారో స్వామివారు అని తలుచుకుంటూ, ఇంకా నేనైతే మాత్రము సరే ఈరోజు ఏకాదశి వ్రతం కింద చేసుకుందాము అని చెప్పేసి సిద్ధమయ్యానమాట. చూసారుగా మొత్తం అంతా క్లీనింగ్లు అవి అయిపోయిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి బాల్కనీ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. తులసి కోట అంతా బాగా కడుక్కొని, ఇంకా తులసమ్మ అందులో నాకు ఈ మధ్య చక్కగా కొంచెమైన జీవం వచ్చింది అమ్మలో. అక్కడ ఉండేటువంటి ఉసిరి మొక్క చూశారు కదా, అదైతే నేను లాస్ట్ కార్తీక మాసం అప్పుడు తెచ్చుకున్నదే. కొంచెం మట్టే ఉన్నా కూడా చక్కగా ఉంది, దేవుడా దిష్టి తగలకూడదు. సో అలా మొత్తం అంతా బాల్కనీ అంతా నీట్గా కడిగేసుకున్నా. ఎందుకంటే ఈ వచ్చేటువంటి 4 మాసాలు చాతుర్మాస్యం, ఈ ఆషాఢంతో స్టార్ట్ చేస్తే కార్తీకం వరకు, November 22 వరకు అనుకుంటా, ఆల్మోస్ట్ ఈ 2026లో అప్పటి వరకు కూడా కన్నయ్యతోటే. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా
ఏంటి నేను చెయ్యబోయేటువంటి ఈ 4 నెలల పాటు ప్రతిరోజు కూడా 99 ముగ్గులు వేస్తూ చేసేటువంటి ఈ ఆరాధన ఏంటి అనేది ఈ వీడియోలో గోపద్మ వ్రతం గురించి మీకు ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ పీఠం సర్దుకుంటున్నాను, తులసమ్మను అలంకరిస్తున్నాను. నా దగ్గర ఉండే గోవుది సత్యం శివం సుందరం గోశాలకి మనం సేవ చేశాము అనే విషయం మీ అందరికీ గుర్తుండుంటుంది కదా. ఆ గోశాలకి రెండోసారి విజిట్ చేసినప్పుడు ఆ సంస్థ వాళ్ళు పెట్టినటువంటి గోవు అనమాట, అది మనకి బహుమతిగా ఇచ్చారు. సో అది నేను ఇక్కడ తులసమ్మ దగ్గరే పెట్టుకున్నాను. ఇంకా ఏకాదశి వ్రతం కాబట్టి మన ఇంట్లో ఉండేటువంటి స్వామివారి ప్రతిమ రాగిది తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా కన్నయ్యతోటి ఈ 4 months మనకు ఉండేటువంటి అత్యంత పురాతనమైనటువంటి వ్రతాల్లో, అంటే మన పురాణ కాలం నుంచి దేవతలతో సహా ఆచరించినటువంటి వారి వారి అవతారాల్లో ఆచరించిన వ్రతాల్లో గోపద్మ వ్రతం కూడా ఒకటండి. చాలా చాలా పురాతనమైంది. ఇది 14 ఏళ్ల పాటు చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం చాతుర్మాస్యంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తాం అనమాట. ప్రతిరోజు కూడా జనరల్గా ఇందులో 2 విధానాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మన దగ్గర గోశాల ఉన్నా, గోవులు ఉన్నా అక్కడికి వెళ్ళి వాటికి ప్రతిరోజు సేవ చేస్తూ అక్కడ క్లీనింగ్ అది చేసుకుంటూ, సో మీకు ఆ పద్ధతి ఏంటి అనేది తర్వాత వీడియోలో మీకు చూపిస్తూ చెప్తానండి. బట్ ఇక్కడ చిన్న ఒక్క మాటగా చెప్తాను. సో గోశాలలు క్లీనింగ్ చేసుకుంటూ గోవు దగ్గర ఉండేటువంటి అక్కడ అంతా నీట్గా పరిశుభ్రంగా చేసి కడిగి ముగ్గులు వేసి వాటికి ఏదో ఒక దాణ మనకు ఉన్నంతలో, ఒక ఆకుకూర రూపంలోనో దినుసులు నానబెట్టినటువంటి రూపంలోనో మనం చక్కగా పెట్టగలిగేవి ఏవైతే ఉంటాయో గోవు తినేవి వాటిని ఇచ్చేటువంటి రూపంలో సేవ చేసుకొని రావడం ఈ 4 నెలల పాటు అనేది ఒక విధానం. ఇది కూడా గోపద్మ వ్రతం కిందే వస్తుందన్నమాట. లేదు మనం సిటీ కల్చర్లో ఉంటాము, లేకపోతే మనకి గోవులు ఇప్పుడు ఎక్కడ సిటీ కల్చర్లో కావచ్చు, పట్టణ నార్మల్గా మన ఊర్లలో కావచ్చు, అంత విరివిగా మన ఇళ్లలో తిరగడం కావచ్చు, మన ఇంట్లో గోవుల్ని పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తులసి దగ్గరే మనం గో బృందావనంగా భావిస్తాము. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి తులసి బృందావనంగా భావించి అక్కడ రంగవల్లికలతో ముగ్గులు వేసి శ్రీకృష్ణ పరమాత్మను ఈ 4 నెలల పాటు ఆరాధన చేసేటువంటి పూజా విధానాన్ని గోపద్మ వ్రతంగా పిలుస్తారు. ఆ పేరులోనే మీకు కనిపిస్తోంది కదండి, గోపద్మ వ్రతం. గోవు ఆరాధన ఇక్కడ చాలా చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే సకల దేవతా స్వరూపం గోమాత. అందరూ దేవతలు గోవులోనే నిక్షిప్తమై ఉంటారు. అమ్మను మనం ప్రేమతో చక్కగా భక్తిపూర్వకంగా ఆదరిస్తే చాలు, ఇంకా సకల దేవతలు కూడా మనకి వాళ్ళ కరుణా రసాన్ని చూపిస్తారు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. గో పద్మవ్రతం, పద్మము అంటే ఇక్కడ ముగ్గు అనమాట. ప్రతిరోజు తులసి కోట దగ్గర మనం ముగ్గు వేస్తూ కన్నయ్యను మనసులో తలుచుకుంటూ గోవును ఆరాధన చేసేటువంటి విధానాన్ని ఈ వ్రతంగా చెప్తారు. అయితే ఈ కలియుగంలో మనం ఏదైనా కూడా ఒక ఫలితాన్ని ఆశించి చేస్తాం కాబట్టి ఈ వ్రతం చేస్తే మనకి ఏ కోరికలు నెరవేరుతాయి సంతోషి అని ఎవరైనా అడిగితే ఏ కోరిక నెరవేరదు మీరే చెప్పండి. గోవుకి సేవ చేసేటువంటి విధానాన్ని మీరు ఎంచుకుంటే అమ్మతో ఎన్ని కష్టాలు చెప్పుకున్నా చాలు, మనం నిమురుతూ అమ్మ నేను ఈ బాధలో ఉన్నాను అని తినిపిస్తూ అమ్మ నేను ఈ కష్టంలో ఉన్నాను అని మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదంట. మనం దాన్ని స్పృశించిన వెంటనే ప్రేమతో ఆ ప్రేమ స్పర్శ అనేది తను గ్రహించి మనం పెట్టేటువంటి ఒక గడ్డి పోచనైనా కూడా స్వీకరించి వెంటనే ఆ కష్టాన్ని తను తీసేసుకొని మన చేతిని నాకడం ద్వారా తను ఆ ఫలితాన్ని ఇదిగో అందుకో ఆశీర్వాదం అని చెప్పేసి ఆ గోవు మనల్ని ఆశీర్వదించి పంపిస్తుందిట. అంత పవర్ఫుల్ గోవుకి మనం చేసేటువంటి సేవ అనేది గుర్తుపెట్టుకోండి. అలా కుదరలేదు అనుకునేటువంటి పక్షంలో ఇలా మన ఇంటి దగ్గర తులసి కోట, నాకు బాల్కనీ ఎంత తక్కువగా ఉంది అనేది మీరు చూస్తున్నారు కదా, అయినా కూడా ఉన్నంతలో ఏర్పాటైతే చేసుకున్నాను అనమాట. కృష్ణుడిని పెట్టుకున్నాను, స్వామివారిని పెట్టుకున్నాను. నేను నిత్య ఆరాధనలు ఏవైతే చేసుకుంటానో అవన్నీ ఇంకో తులసి కోట దగ్గరికి 4 నెలల పాటు మార్చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడే ఈరోజు ఏకాదశి సందర్భంగా, అంటే పొద్దున్నుంచి అన్నీ చేసి అలసట వచ్చి ముందు రోజు వరకు కూడా ఉపవాసాలతో ఉండి శరీరం సహకరించక నేను ఇక్కడ స్టెన్సిల్ని యూస్ చేశానన్నమాట మొదటి రోజు. 2వ రోజు నుంచి అయితే ఈ స్టెన్సిల్స్ అనేది ఉపయోగించనండి. మీరు ఇక్కడ చూసినటువంటి ఈ స్టెన్సిల్ అంటే ఈ ముగ్గు ముద్ర ఏదైతే ఉందో దీన్నే గోపద్మ వ్రతం
ఇందులో 33 రకాల విధానాలు ఉంటాయి. దీనికి సంబంధించి ఒక పాట ఉంటుందన్నమాట. ఎక్స్క్లూజివ్గా ఆ పాట అనేది మీకు నేను పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ తప్పకుండా, లాస్ట్ ఇయర్ అన్నాను అవ్వలేదు, బట్ ఈ ఇయర్ తప్పకుండా మీకు నేను పోస్ట్ చేస్తాను. మీకు ఆ స్టెన్సిల్లో ఉండేవన్నీ కనిపిస్తున్నాయి కదా, మొత్తం కూడా 33 రకాలన్నమాట దీని మీద. ఆ వ్రతానికి రిలేటబుల్గా శ్రీకృష్ణ పరమాత్మకు వేడుకుంటూ సుభద్రమ్మ పాడినటువంటి ఒక పాట అనమాట. సో ఇందులో మనం పద్మాలు అనేవి ఒక 33 వేయాల్సి ఉంటుంది, గోవు పాదుకలు ఒక 33 వేయాలి, తులసి కోట ఒక 33 ముగ్గుల్లాగా రావాలి, ఆవు దూడ ఒక 33 లాగా రావాలన్నమాట. ఇలా అన్ని ఆవు దూడ, గో పద్మము, గోవు పాదుకలు, స్వస్తిక్, అలాగే తులసి కోట, ఈ 5 కలిపి 33 చొప్పున వేసుకుంటూ ముగ్గులు. మనకి పెద్ద తులసికోట పరివారం అంటే ప్రాంగణం ఉందనుకోండి, ఒక బాల్కనీలోనో పెరట్లోనో, ఇంకా అద్భుతం అనమాట ఈ వ్రతం చేసుకోవడానికి. నాలాంటి వాళ్ళకి దొరికితే మాత్రం పండగే అంత బాగా. సో మాకు కడపలో అయితే అవుతుందన్నమాట అంత బాగా. బట్ ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కల్చర్స్లో ఇలా ఏదో ఒక సెటప్ అనేది చేసుకోవాలి. స్టెన్సిల్తో కూడా వేసుకోవచ్చు, ఇంకా అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం, మొదటి రోజు అయితే అలసట వల్ల నేను మీకు చూపించినట్టు అవుతుంది. ఎందుకంటే ఎవరైనా చేసుకుంటారు, కనీసం రోజుకు ఒక స్టెన్సిల్తో ఇలా ముగ్గు వేసుకొని తులసమ్మ ముందర చక్కగా దీపారాధన చేసుకుంటే అది కూడా సంతోషమే కదా. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టెన్సిల్స్ ఎక్కడ కొన్నారో అని అడుగుతారు. మన షీజ్ కలెక్షన్స్ నిహారిక గారి దగ్గరే తీసుకున్నానండి నేను. ఒక నెల ముందు నుంచే నేను ఆవిడతో టచ్లో ఉంటానన్నమాట. సో ఎప్పుడూ కూడా చేత్తోటే వేస్తూ వచ్చేదాన్ని. బట్ ఈ ఇయర్ స్టెన్సిల్ కూడా అప్పుడప్పుడు అలసట ఉంటే మాత్రం వేసుకోవాలి అని చెప్పేసి స్టెన్సిల్స్ కూడా తనతో నెల ముందరే అన్నీ తెప్పించుకొని, ఇదిగో గోపద్మ వ్రతం తాలూకా స్టెన్సిల్, పద్మము, గోవు పాదుకలు, తులసి కోట, ఆవు దూడ అన్నీ తన దగ్గరే తీసుకున్నాను అనమాట. సో తీసుకొని ఇదిగో చూస్తున్నారుగా ఇలా ఉంటుందన్నమాట గోపద్మ వ్రతంకి సంబంధించి. దీని అంతటికీ రిలేటబుల్ పాట ఉంటుందండి. మీరు ఈ ముద్రలన్నీ గుర్తుపెట్టుకుంటే దీనికి రిలేటబుల్ పాట నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకు ఇది ఏంటి ఈ వ్రత కథ అనేది మీకు అర్థమవుతుందన్నమాట. సో అలా సింపుల్గా ఇలా సెట్ చేసుకుంటాను. ఇది ఎవ్రీడే చేస్తానన్నమాట. మీకు ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో కూడా కనిపిస్తుంది నేను చేత్తో వేస్తే ఎలా ఉంటుంది అనేది. ఒక స్టెన్సిల్ రోజు ముద్ర వాడుతున్నాను, మిగతావన్నీ 33 పద్మాలు. గోవు ఆవు దూడ అయితే మనం వేయలేము, గోవు పాదుకలు, స్వస్తిక్, పద్మం అయితే నేను వేస్తానన్నమాట. వేసుకొని ఇంకా తర్వాత పూజ ఏం చేయాలి సంతోషి అంటే, కృష్ణ పరమాత్మకు సంబంధించి ఏదైనా ఒక విగ్రహం అయినా పటం అయినా మనం అక్కడ పెట్టుకుంటే అందంగా ఉంటుందన్నమాట. తులసి కోట దగ్గర ఆవు దూడ ప్రతిమ మన దగ్గర ఉన్న పెట్టుకుంటే బాగుంటుంది. ఏమీ లేదండి, రోజు అంటే మొదటి రోజు మాత్రం స్వామి ఇలా ఈ 4 నెలల పాటు ప్రతిరోజు తులసమ్మ దగ్గర నేను ఈ పూజ చేయాలనుకుంటున్నాను అని చెప్పాలి. చెప్పిన తర్వాత మన గత జన్మ కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని మెయిన్గా తొలగించడానికి ఈ వ్రతం బాగుంటుందండి. ఏదైనా ఈరోజు మనం అనుభవించే కష్టమైన సుఖమైన రీజన్ గత జన్మ కర్మలే కదండి. అది ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం అనుభవిస్తున్నటువంటి సుఖం పక్క వాళ్ళని చూస్తాము, వీళ్ళు ఏంటి ఇన్ని అన్యాయాలు చేస్తారు, ఇన్ని అధర్మాలు చేస్తారు, అయినా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, అయినా వీళ్ళు ఇంత బాగుంటారు, అయినా వీళ్ళ కుటుంబం ఇంత బాగుంటుందని మనం అనుకుంటాం. అది వాళ్ళు గత జన్మలో చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం అండి. అలాగే నేను చీమకి కూడా హాని తలపెట్టను, బట్ నా జీవితం ఏంటి ఇలా ఉంది, ఎవరినైనా మనస్సులో కూడా వీళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన నాకు రాదు. అయినా కూడా ఎందుకు స్వామి నా జీవితం ఇలా ఉందని చాలామంది బాధపడతారు. అది కూడా మనం చేసుకున్న కర్మే మనం అనుభవించేది. కర్మను ఎలా వర్ణించాలి, కర్మ తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కృష్ణ పరమాత్మ కన్నా చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. జగద్గురువు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ పాదాల్ని పట్టుకొని శరణాగతి కోరేటువంటి పూజా విధానమే ఈ గోపద్మ వ్రతం అనమాట. ఈ వ్రతాన్ని ప్రతిరోజు నేను చూపించేంత బాగా ఓపికతో మీరు చేసుకోలేకపోయినా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని కృష్ణ పరమాత్మ, ఆవు దూడ వచ్చేటువంటి ఏ విశేష రోజైనా కూడా ఇలా ముగ్గు వేసుకుంటూ, లేదంటే ఇప్పుడు చాలామంది వారంలో 1-2 రోజులుగా మార్చేసుకున్నారు. సోమవారం చేసేలాగా, గురువారం చేసేలాగా, శనివారం మాత్రమే చేసేలాగా కూడా వాళ్ళ జీవనశైలి రీత్యా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా మార్చుకున్నారు. కనీసం అలా అయినా కూడా ఈ 4 నెలల పాటు తులసమ్మ దగ్గర మనం కృష్ణ పరమాత్మకి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని, నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఆ పాట స్క్రీన్ షాట్ లాగా పెట్టి నేను వినిపిస్తాను. సో అది వింటూ ఒక 33 వత్తులతో నేతి దీపం వెలిగించాలి. కొన్ని విధానాలు ఇలాగే పాటించాలండి.
మనం ఏం చేయలేమన్నమాట. అవి మార్చడానికి అవ్వదు. ఒక 16 సోమవారాల వ్రతమైన, 7 శనివారాల వ్రతమైన, వరలక్ష్మి వ్రతాలు లాంటివైనా కొన్ని పెద్ద పెద్ద వ్రతాలు దేవతామూర్తులే స్వయంగా చెప్పిన ఉంటాయి. వాటికి మనం మన జీవన శైలి రీత్యా సర్లే మీకు అవ్వకపోతే ఇలా మార్చేసుకోండి అని చెప్పడానికి ఉండదన్నమాట. కాబట్టి దయచేసి క్షమించండి. ఆవు నెయ్యి అనేది మాత్రం కంపల్సరీ అండి. ఉన్నంతలో అయితే మాత్రం ఏదైనా అనవసరపు ఖర్చు అయినా తగ్గించుకొని ఆ ఆవు నేతిని చేర్చిపెట్టుకొని ఒక 33 వత్తులు ఒక వత్తిగా చేసుకోవాలన్నమాట. చేసుకొని స్వామివారికి దాంతో హారతి ఇవ్వడము, లేకపోతే అక్కడ వెలిగించి ఆ పాట పాడుతూ ఉండాలన్నమాట. ఇంకా అష్టోత్తర శతనామాలతో తులసి దళాలు తెచ్చుకోను, మారేడు దళాలు, పుష్పాలు, అక్షతలతోనూ మనం రోజు కూడా కృష్ణ పరమాత్మకి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవడమే. మొదటి రోజు చక్కగా షోడశ ఉపచారాలతో స్వామిని ఆ ప్రాంగణంలోకి ఆహ్వానించి మిగతా అన్ని రోజులు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ మధ్యలో ఊర్లు వెళ్లాల్సి వచ్చినా తప్పు లేదు. ఇంట్లో వాళ్ళని దీపం పెట్టమంటే బాగుంటుంది, లేదా మనం వెళ్ళేటప్పుడు ఆయనకి చెప్పి వెళితే బాగుంటుంది. స్వామిలా వెళ్లాల్సి వస్తోంది, ఊరికో పుణ్యక్షేత్రంకో, అమ్మ దగ్గరకో, అత్తవారి దగ్గరకో, పరిస్థితుల రీత్యానో అని ప్రతిదీ ఆయనతో చెప్పుకుంటూ వెళితే బాగుంటుంది. అండ్ ఆడవాళ్ళకి ఆటంకం వస్తే మాత్రము ఆ 5 రోజులు వదిలేసి నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రాంగణం అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ యథావిధిగా అక్కడ మనం చేసుకునేటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయి వాటిని పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు తలస్నానాలు, ఉపవాసాల వంటి నియమాలు అయితే లేవు, కానీ సాత్వికంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఈ 4 నెలల పాటు కూడా మనం మనసుని పరిశుభ్రంగా విమర్శలకు, గొడవలకు పోకుండా కృష్ణ పరమాత్మ అడుగుజాడల్లో ఆయన ఎలా అయితే చెప్పారో ఆయన శరణాగతి కోరుతూ మాత్రము ఈ 4 నెలల పాటు ఆధ్యాత్మికంగా గడిపేటువంటి భావన మన మనసులో అనునిత్యం ఉండాలన్నమాట. దీనికి పక్కగా నియమాలైతే ఏవి ఉండవు. ఒక నిత్య దీపారాధన ఎలాగో నిత్యం తులసి కోట దగ్గర అవి వేసుకోవడం లాంటివి చేసుకోవాలి. తలస్నానాలతో సంబంధం లేదు. ఏకాదశి, ద్వాదశి నాడు మనం ఈ ముగ్గు మళ్ళీ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఏకాదశి నాడు వేసింది అలా వదిలేసి మళ్ళీ ద్వాదశి అయిన తరువాత రోజు మళ్ళీ మనం నిర్మాల్యం అంతా తీసి మళ్ళీ ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. అలాగే అమావాస్య నాడు కూడా మనం ఈ ముగ్గును మళ్ళీ వేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో నెలలో ఈ 4 నెలల్లో వచ్చేటువంటి 2 ద్వాదశులు అలాగే ఒక అమావాస్య, ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య, ఆ రోజున మనం ముగ్గు వేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండేటివి ఏవి తీయాల్సిన అవసరం లేదు. కేవలం నిర్మాల్యం మార్చి ఒక పుష్పాన్ని మళ్ళీ పెట్టి స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ముసలి ముతక సంబంధం లేదండి. ఒక చక్కనైన సంకల్పం కోసం ఉద్యోగం, విద్య, వ్యాపారం, సంతానం, కుటుంబ క్షేమం వాటి కోసమైనా రోజు మీకున్నంతలో పద్మము, స్వస్తిక్, గోవు పాదుకలు, ఆవు దూడ, తులసి కోట గుర్తుపెట్టుకోండి. వీటిని 33 చొప్పున మీకు బయట ఏమన్నా స్టీల్ స్టెన్సిల్స్ అయినా, నేను వీడియోలో చూపించిన స్టెన్సిల్స్ దొరికి మీకు పెద్ద ప్రాంగణం అయితే స్టెన్సిల్స్ రూపంలో కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకోవాలి. అలా కుదరలేని పక్షంలో గోపద్మవ్రతం స్టెన్సిల్ మొత్తం కూడా ఒక ముగ్గులాగా వేసుకోవచ్చు. లేదా నేను చెప్పిన ఈ 5 కనీసం మీకు వచ్చినంతలో కుదిరినంతలో అయితే మాత్రం అక్కడ చక్కగా రంగవల్లికలతో అద్ది కృష్ణ పరమాత్మను తులసి కోట దగ్గర ఆవు గోమాత సహితంగా చేసేటువంటి ఈ 4 నెలల ఆరాధననే గోపద్మ వ్రతంగా పిలుస్తారు. ఇది 14 ఏళ్ల పాటు చేయాలి. 14 ఏళ్ళు అయిన తర్వాత ద్వాదశి నాడు, చిలుకు ద్వాదశి నాడు ఒక అద్భుతమైన ఉద్యాపన చేస్తారనమాట. అది ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీ అందరికీ పాట అయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడో ఒకప్పుడు షేర్ చేస్తాను కదా, అప్పుడు చెప్తానండి. ఇది గోపద్మ వ్రతం విశేషాలు. వారాహి నవరాత్రులు అయిన వెంటనే నేను మొదలుపెట్టినటువంటి మరొక విధానం అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? నమస్తే.